హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి వ్లాగ్స్. ఈరోజు నేను చింతపండు పులుసు చేస్తున్నాను. అదే పులిహోర ప్రీమిక్స్ చేసుకొని పెట్టుకుందాము. ఇది ఫ్రిడ్జ్లో మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. ఒక 1-2 మంత్స్ వరకు మంచిగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇదేం పాడవదు. మనం చక్కగా పులిహోర చింతపండుతో పులిహోర చేసుకోవాలనుకున్నప్పుడు కానీ, అప్పటికప్పుడు ఏదన్నా పప్పులు అలాంటి వాటిలలో చింతపండు పులుసు వేసుకోవాలనుకున్నప్పుడు కానీ ఈ విధంగా చేసుకొని పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలు కానీ ఎవరైనా మనకు ఫారెన్ వెళ్ళే వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టి ప్యాక్ చేసి పంపించామంటే వాళ్ళు కూడా మంచిగా స్టోర్ చేసుకుంటారు. దానికోసం నేను ఒక బౌల్ వరకు చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను. ఒక 10-15 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. అది మంచిగా పులుసులాగా చేసేసుకొని తీసేసుకోవాలి. ఒక బౌల్లోకి మొత్తం తుక్కంతా తీసేసి ఓన్లీ పులుసు వేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, అలాగే కొంచెం మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను. మెంతులు వేస్తే ఫ్లేవర్ బాగుంటుందని మెంతులు వేస్తున్నాను. మీరు కూడా వేసుకోండి, బాగుంటుంది. కాకపోతే ఇవి ఎర్రగా వేగేదాకా ఉంచండి. మెంతులు వేసిన తర్వాత అది కొంచెం మంచిగా ఎర్రగా వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. మనం దీంట్లో పల్లీలు, పప్పులు అవేం వేయట్లేదు. మనము పోపు పెట్టుకునేటప్పుడు వేసుకోవచ్చు. మనం పులిహోరకే కాకుండా వీటిని పప్పుకి వాటికి కూడా యూజ్ చేసుకుంటాం కాబట్టి నేను పల్లీలు, పప్పులు వేసుకోవట్లేదు. ఒకవేళ వేసినా మెత్తగా అయిపోతాయి. మనం పోపు పెట్టుకునేటప్పుడు వేసుకోవచ్చు డైరెక్ట్గా. అలాగే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశాను. మనము ఈ పులుసులోకి మంచిగా ఇంగువ వేసామంటే ఫ్లేవర్ మంచిగా వస్తుంది. అందుకోసం నేను ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ కరివేపాకు కూడా మంచిగా వేగిపోయిన తర్వాత మనం రెడీ చేసుకొని పెట్టుకున్న పులుసు ఇందులోకి వేసేసుకోవాలి. ఇది వేసేసుకున్నాక ఒక 10-15 మినిట్స్ వరకు మంచిగా మరగనివ్వాలి. బాగా దగ్గరికి అయ్యేదాకా మరగనిచ్చామంటే ఇది పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. మరి వాటర్గా ఉంచామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, బూజు వచ్చేస్తుంది. కాబట్టి మంచిగా ఎక్కడ తేమ లేకుండా మంచిగా ఉడికిపోయేలాగా ఒక 15-20 మినిట్స్ దాకైనా నిదానంగా ఉడికించుకోండి. మంచిగా దగ్గరికి అయ్యేలాగా ఉడికించుకున్నామంటే కొంచెం పులుసు అయినా సరే ఎక్కువ దానికి సరిపోతుంది. కొంచెం ఉప్పు అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోండి. మనము మొత్తం ఉప్పు ఇక్కడే వేసుకోవాలని ఏం లేదు. మనము పులిహోర చేస్తే రైస్లో వేసుకొని ఉడికించుకోవచ్చు. నేను 1.5 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత కుక్ చేసుకునేటప్పుడు కానీ రైస్లోకి కలుపుకునేటప్పుడు కానీ. ఇది మొత్తం సరిపడా వరకు ఉప్పు వేసుకోవట్లేను, తర్వాత చూసుకుంటూ వేసుకోవచ్చు. కొంచెం వేసుకుంటున్నాను అంతే. ఇది మంచిగా ఉడికించుకోవాలి. ఒక 20 మినిట్స్ దాకా ఉడికించుకున్నామంటే బాగుంటుంది. మనం ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1-2 మంత్స్ వరకు ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మంచిగా దగ్గరికి కుక్ అయిపోవాలి. ఏదైనా పులుసు కర్రీస్ చేసినప్పుడు కానీ, పప్పు చేసినప్పుడు కానీ, పులిహోర చేసినప్పుడు కానీ ఇది మంచిగా యూజ్ అవుతుంది. సింపుల్గా అప్పటికప్పుడు ఏం చేసుకునే పని లేకుండా ఇలా చేసి పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా చేసి పెట్టుకున్నారంటే మనము ఏదైనా పండగలకి చేసుకోవాలనుకున్నప్పుడు పులిహోరలు అలాంటివి చేసుకోవాలన్నప్పుడు ఈజీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.